హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలో కూడా వాతావరణ శాఖ అయితే కనుక కీలక ప్రకటన అయితే చేసింది. అక్కడ కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన అయితే చేసింది. ముఖ్యంగా చూసినట్లయితే బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం అయితే కొనసాగుతోంది. దీంతో పాటుగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని మరొక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఇక ఈ యొక్క అల్పపీడనం అలాగే మరొక ఉపరితల ఆవర్తనం ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక రానున్న 3 రోజుల పాటు ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే రానున్న 3 రోజుల పాటు ఈ జిల్లాల్లో అంటే ముఖ్యంగా నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, అదేవిధంగా భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక అలాగే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాతో పాటుగా విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య, అలాగే చిత్తూరు జిల్లాలతో పాటుగా తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది. అయితే వాతావరణ శాఖ అధికారులు మరొక హెచ్చరిక అయితే చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు మెరుపులే కాకుండా పిడుగులతో కూడిన భారీ వర్షాలు అయితే పడుతూ ఉండటం వల్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆరుబయట పొలాల్లో పనిచేసే వాళ్ళు, పశువుల, గొర్రెల కాపరులు ఎవరైతే ఉంటారో వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తోంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెదపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ఇలా ములుగు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రానున్న 3 రోజుల పాటు కూడా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది.